నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో బాదుషాలను ఇంట్లోనే ఈజీగా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. బాదుషాల తయారీకి ముందుగా నేను ఇక్కడ 1 కప్పు మైదా పిండిని తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ మైదా పిండిలో 1/2 టీ స్పూన్ వంట సోడా, అలాగే మనం కేక్స్లో తయారు చేయడానికి బేకింగ్ పౌడర్ని యూజ్ చేస్తాం కదా, ఆ బేకింగ్ పౌడర్ని 1/4 టీ స్పూన్, అలాగే 2-3 టీ స్పూన్ల నెయ్యిని వేసుకుంటున్నాను. మీరు కావాలంటే బటర్ని కానీ నూనెని కానీ వేసుకోవచ్చు. కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకుందాము. అదేవిధంగా మీరు కావాలంటే ఇక్కడ పెరుగును కూడా వేసుకోవచ్చండి. నేను వేయలేదు. టేస్ట్ ఏం చేంజ్ అవ్వదండి, మీరు కావాలంటే వేసుకోవచ్చు. ఇప్పుడు కొద్దిగా వాటర్ని వేసుకుంటూ పిండిని చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. ఈ విధంగా పిండిని బాగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలండి. బాగా కలుపుకున్న తర్వాత మనము మూత పెట్టుకొని ఒక 15 నిమిషాల పాటు పక్కకు పెట్టుకుందాము. ఒక 15 నిమిషాల తర్వాత పిండి మంచి నానిపోయి ఉంటుంది. ఇప్పుడు ఈ పిండిని బాగా కలుపుకొని చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. మీకు ఒకవేళ బేకింగ్ పౌడర్ అవైలబుల్ లేకపోతే మీరు 1/2 టీ స్పూన్ వంట సోడాను కూడా వేసుకోవచ్చండి. పిండినంతా ఈ విధంగా బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు మనం బాదుషాలను ప్రిపేర్ చేసుకుందాం. ఈ విధంగా చేతిలో ప్రెస్ చేసుకొని హోల్స్ పెట్టుకోవాలండి. 3-4 టైమ్స్ మనము ఫింగర్తో ఈ విధంగా హోల్స్ పెట్టుకుంటే బాదుషా అనేది కరెక్ట్ షేప్లో వస్తుంది. హోల్స్ కూడా మనం ఆయిల్లో వేసినప్పుడు పోకుండా ఉంటుందండి. లేదంటే మనం ఒక్కసారి ఇలా పెడితే మనము ఆయిల్లో వేయగానే అది బోండాలాగా తయారైపోతుంది. అందుకని మనము ఈ విధంగా 3-4 టైమ్స్ అటు ఇటు తిప్పుకుంటూ హోల్ పెట్టుకోవాలి. బాదుషాలన్నీ ప్రిపేర్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు పాకంని తయారు చేసుకుందాము. 1 కప్ మైదాకి 1 కప్ షుగర్ని తీసుకుంటున్నాను. మీకు కావాలంటే స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే 1.5 కప్ వరకు తీసుకోవచ్చండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ని వేసుకొని చక్కెర పాకం పట్టుకుందాము. షుగర్ అంతా బాగా కరిగించుకోవాలి. దీనికి ఎక్కువగా పాకం రావాల్సిన అవసరం లేదండి. తీగ పాకం కన్నా తక్కువగా రావాలండి. మనం ఇలా పాకంని చెక్ చేసినప్పుడు అది స్టిక్కీగా అతుక్కోవాలి. ఎక్కువ పాకం వస్తే బాదుషాలు పాకంని పీల్చుకోవండి. అందుకని మనము తీగ పాకం రాకముందే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కొద్దిగా నిమ్మరసాన్ని పిండుకొని మూత పెట్టుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయిలో తగినంత ఆయిల్ని తీసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడవుతున్నప్పుడు మనం ఈ బాదుషాలని వేసుకోవాలండి. ఆయిల్ వేడయ్యాక మనం ఈ బాదుషాలని వేస్తే అవి పైన కాలితే కానీ లోపల పచ్చిగా ఉంటాయి. అందుకని పూర్తిగా ఆయిల్ వేడవ్వక ముందే మనం ఈ బాదుషాలని వేసుకోవాలి. ఈ బాదుషాలను వేయగానే బాదుషాలు ఆయిల్లో మునగాలి. ఆయిల్లో ఫ్రై అవ్వకుంటూ బాదుషాలు పైకి వస్తాయి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఈ బాదుషాలను ఫ్రై చేసుకోవాలి. ఈ బాదుషాలు ఫ్రై అవ్వడానికి ఒక 6-7 నిమిషాల పాటు టైం పడుతుందండి. ఒక సైడ్ అంతా ఫ్రై అయిన తర్వాత రెండవ సైడ్ తిప్పుకొని మనము ఈ బాదుషాలని ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్ మాత్రం పెట్టకూడదండి. హై ఫ్లేమ్లో పెడితే పైన కాలుతాయి కానీ లోపలంతా పచ్చిగానే ఉండిపోతుంది. ఒక 6-7 నిమిషాల పాటు మంచిగా వేయించుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా బాదుషాలని ఫ్రై చేసుకోవాలి. చూడండి, మంచి కలర్కి వచ్చేసాయి కదా బాదుషాలు. ఇప్పుడు వీటిని మనం ఒక ప్లేట్లోకి తీసుకుందాము. ఈ బాదుషాలు వేడిగా ఉన్నప్పుడే చక్కెర పాకంలో వేసుకోవాలండి. వేడిగా ఉన్న బాదుషాలను ఈ చక్కెర పాకంలో వేసుకుందాము. ఒక 2 నిమిషాల పాటు ఈ విధంగానే వదిలేసేయాలి. 2 నిమిషాల తర్వాత మరొక సైడ్ తిప్పుకోవాలి. బాదుషాలు మంచిగా చక్కెర పాకంని పీల్చుకొని జ్యూసీగా రెడీ అయిపోయాయండి. ఈ విధంగా ప్లేట్లోకి తీసుకొని కొద్దిసేపు ఆరనివ్వాలి. యమ్మీగా బాదుషాలు రెడీ అయిపోయాయండి.
స్వీట్ షాప్లో తీసుకునే కన్నా ఈ విధంగా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని విజిట్ చేసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.